దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 30th నవంబర్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 41వ అధ్యాయము 2వ వచనము, సామ్ నంబర్ 41 అండ్ వర్స్ 2. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా వారిని కాపాడి, ఎవరు వీరు? యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, వాని శత్రువుల చేతికి నీవు వారిని అప్పగించవు. యెహోవా వారిని కాపాడి. ఎవరు వారు? ఎవరు వారంటే మొదటి వచనం మీరు చదవాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు. ఎవరైతే బలహీనముగా ఉన్నారో, ఎవరైతే భారము మొయ్యలేని పరిస్థితిలో ఉన్నారో వారిని కటాక్షించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సమరయుడు గాయపడిన వాడిని కటాక్షించాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. గనక యెహోవా వారిని, అంటే ఎవరైతే బీదలను కటాక్షిస్తాడో, ఎవరైతే దయగల హృదయం కలిగి ఉన్నారో, ఎవరైతే జాలిగల హృదయం కలిగి ఉన్నారో, whoever is compassionate, whoever wants to help the poor, they will be protected. Let me read this in English. The Lord will preserve him. Who is that him? Who take care of the poor people. The Lord will preserve him and keep him alive, and he shall be blessed upon the earth, and thou will not deliver him unto the will of his enemies. Thou will preserve him and shall be blessed upon this earth. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. వారిని కాపాడి బ్రతికిస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేలైనది చేటుకు నీకు అవకాశం దొరికినప్పుడు నువ్వు మేలు చేస్తున్నావా? నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? బీదలను కటాక్షిస్తున్నావా? అవసరంలో ఉన్నవారిని నువ్వు ఆదుకొనుటకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు బ్రతుకు కోరుతున్నావా? బ్రతకాలని ఆశపడుతున్నావా? బీదలను కటాక్షించు. యెహోవా బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వారు ధన్యులగుదురు. వారి శత్రువుల చేతిలోనికి దేవుడు వారిని అప్పగించాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారి శత్రువులు, వారి మనుషులైనా, లేక రోగమైనా, లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, కెరియర్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా, శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఈరోజు చాలామంది పరిస్థితుల చేతికి అప్పగింపబడ్డాము. మన చేతులు లేదు మన భవిష్యత్తు. మనము పరిస్థితుల చేతిలో ఉన్నాము. పరిస్థితులు మారితే బ్రతుకు మారుతుంది. లేదండి, దేవుడు మనలను పరిస్థితుల చేతికి అప్పగించడు. వారి శత్రువునికి వారిని అప్పగించడు. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, బీదలను కటాక్షించాలి. సహాయం చేయుటకు లేక సహాయపడటకు అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు సహాయపడినప్పుడు, సహాయం చేసినప్పుడు దేవుడు ఈ భూమి మీద నిన్ను ధన్యతలో నడిపిస్తాడు. నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తాడు. నీ ఉద్యోగాన్ని బ్రతికిస్తాడు, నీ వ్యాపారాన్ని బ్రతికిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీ ఫైనాన్షియల్స్ని, నీ ఆర్థిక పరిస్థితిని బ్రతికిస్తాడు, నీ కెరియర్ గోల్స్ని బ్రతికిస్తాడు, నీ కుటుంబాన్ని బ్రతికిస్తాడు. నువ్వు చేయిందంతా సఫలం చేస్తాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 41st चैप्टर और 2nd वचन पढ़ रहे हैं. यहोवा उसकी रक्षा करके उसको जीवित रखेगा, और पृथ्वी पर भाग्यवान होगा, तो उसको शत्रुओं की इच्छा पर ना छोड़. प्रभु को धन्यवाद. प्रभु उसको जीवित रखेगा. किसको जीवित रखेगा? यहोवा उसकी रक्षा कर. कौन है उसकी मतलब जो दीन लोगों को सहायता करता है, जो जरूरत में है, उनका जरूरत के लिए जो सहायता करता है, वही है वो लोग जिसको प्रभु रक्षा कर जीवित रखेगा.
वो प्रभु को धन्यवाद अदा करते हैं और वो पृथ्वी पर भाग्यवान होगा, तू उसको शत्रुओं की इच्छा पर ना छोड़ेगा। हमारे शत्रु हमारे पर बहुत आशा रखते हैं कि ऐसा हो जाए, ऐसा हो जाए, ऐसा हो जाए, लेकिन प्रभु अपने शत्रुओं की इच्छा को हमें नहीं देगा। ప్రభుకు ధన్యవాద, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తున్నాడు. ఈస్ గివింగ్ యూ లైఫ్ బికాస్ యూ డిసైర్డ్ టు హెల్ప్. దయచేసి ధనికుడిలాగా, లాజర్ను కటాక్షించని ధనికుడిలాగా ఉండవద్దు. లాజర్ని కటాక్షించలేదు గనుక ఆయనకు జీవం దొరకలేదు, నరకంలో వేయబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు బ్రతకగోరుతున్నారా? ఈ భూమి మీద మీరు ధన్యతలో నడవాలని ఆశపడుతున్నారా? మీ శత్రువుల చేతిలో చిక్కకుండా ఉండాలని కోరుకుంటున్నారా? బీదలను కటాక్షించండి, బీదలను కటాక్షించండి, అండ్ యూ విల్ రిసీవ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. If you have compassionate, if you are compassionate over the poor, if you are compassionate over the weak, the Bible tells the Lord will give life to you. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ బలమైన వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రంలో దేవా, మాకు ఈ జ్ఞానమును దయచేసినందుకు స్తోత్రంలో నాయన. దేవా తండ్రి ప్రభ, మేము కాపాడబడి బ్రతుకుటకు ఈ భూమి మీద మేము ధనిలవుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బీదలను కటాక్షించేవారుగా ఉంటకు సహాయం చేయండి, బీదలను సహాయపడే వారుగా ఉంటకు సహాయం చేయండి నాయన. ప్రభ, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభ, బీదలు అనగానే అవసరంలో ఉన్నవారని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం నాయన. ఉద్యోగములు కూడా ఎదురు చూస్తున్న వారిని బిడ్డలు మంచి ఉద్యోగములతో నీవు తృప్తిపరిచి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని బలపరిచి కాపాడమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి నాయన. దేవా తండ్రి, నీవు సహాయం చేసేది, నీ భూమి మీద నువ్వు ఆశీర్వదిస్తానన్నావయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్లో నీ ఉండి నడిపించి కాపాడినే నీ బిడ్డలు బిజినెస్ చేస్తుండగా వారికి కావాల్సిన అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారి శత్రువుల చేతికి వారిని, శత్రువుల యొక్క కోరికకి వారిని అప్పగించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. అప్పగించకుండా కాపాడినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్టల్స్లో చదువుకుంటున్న, విదేశాలను చదువుకున్న వారందరినీ దీవించండి అయ్యా తండ్రి ప్రభా. నాయన, ఈ భూమి మీద వారిని ధన్యతలో, భూమి మీద వారిని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రము చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. వారిని కాపాడి వారిని బ్రతికిస్తున్నందుకు స్తోత్రము. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కెరియర్స్ అని బ్రతికించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషులలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ బీదల్ని కటాక్షించేవారుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.